ఉన్నారు? బాగున్నారా? సో ఇవన్నీ ఇప్పుడు మార్నింగ్ అయ్యింది కదండి. సో ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తాను, హెయిర్ వాష్. సో ఇప్పుడు ఏంటంటే నేను మొదటిగా టిఫిన్ కదండి, మార్నింగ్ టిఫిన్. సో మమ్మీకి ఆకలేస్తుంది అనుకుంటాను. సో ఇప్పుడు నేను చపాతీ చేస్తాను. యాక్చువల్లీ రాత్రే పిండి పిసికిసి పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లోని. సో మార్నింగ్ లేచి మళ్ళీ చేసిన కాకుండా సో వేడివేడిగా మమ్మీకి చేసేస్తే తింటుంటాను, మమ్మీకి ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేనైతే చపాతీ చేయడానికి రెడీ అవుతున్నాను. ముందుగా మమ్మీకి చపాతీ చేస్తానండి. మమ్మీకి చపాతీ చేసి అండ్ సో ఇప్పుడు కొద్దిగా రైస్ కూడా నేను పెడతాను మార్నింగ్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి, సో ఇప్పుడు ఎలాగో లెంట్ డేస్ కదండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ అవి అవుతున్నాయి. సో ఈ లెంట్ డేస్లో కూడా మేము పూర్ పీపుల్కి ఏంటంటే రైస్ అది మేము పంచుతున్నాం, మీకు తెలుసు కదండి. సో ఈరోజు లాస్ట్ టైం నుంచి బయట కొనేసి ఇచ్చాం అనమాట. సో ఈరోజు అలా కదా ఇంట్లోనే మేము రెడీ చేస్తున్నాం. బిర్యానీ, చికెన్ కర్రీ, కచంబరి. సో ఇవన్నీ చేయలేదు. సో ఇప్పుడు నార్మల్ ఇంట్లో వాళ్ళకి రైస్ వండుతున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ మొదటిగా రైస్ పెడతాను. సో మార్నింగ్ అయితే ఇంకా క్లీనింగ్స్ అవి పోతున్నాయి చాలా. సో సో ఇప్పుడైతే మాత్రం మమ్మీకి నేను చపాతీలు రెడీ చేస్తున్నానండి. సో ఇలాగ రాత్రి పిండి తీసి పెట్టండి పిండి యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి దీన్ని మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తే పిండి మెత్తగా ఉంటుంది కదండి. ఫ్రిడ్జ్లో పెట్టినా ప్రాబ్లం లేదు, బయటకు పెట్టి పాడుతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఇలా పెట్టేసి నైట్ టైం మార్నింగ్ సో ఈజీగా త్వరగా చేసేయడానికి బాగుంటుంది. సో మమ్మీకి పొరాటా చేస్తాను. మమ్మీకి పొరాటా అంటే చాలా ఇష్టం. మమ్మీకి డాడీ పొరాటా తింటండి యాక్చువల్లీ. అందుకే నైట్ నేను ఫ్రైడే టైంలోని సండే టైంలో అయితే టిఫిన్ బైక్లోనే రప్పించేస్తాను. మిగతా టైం మమ్మీకి చపాతీ. సో మీకు చపాతీ ఇష్టం, చపాతీ చేస్తానని చెప్తున్నాను. సో ఇదేంటి పొరాటా, మా వాళ్ళకి ఇలాగ పొరాటా అంటే చాలా ఇష్టం. సో ఈ విధంగా చేసి ఆయిల్ రాసి నేను చేయడం చూపించలేదు, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇలాగ ఫోల్డ్ చేసి పెడితే పొరాటా చక్కగా ఇలా పొంగుతుంది అనమాట. సో ఇలా ఉన్న పొరాటా ఏంటంటే మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా టేస్టీగా. సో మమ్మీకి ఇచ్చాను, ఇక్కడ నుంచి అన్నీకి అనమాట చేస్తున్నాను.
డాడీకి ఏమించి ఇడ్లీ, మా సింధికి ఇడ్లీ. ఇంకా మేము అంటామా, యాక్చువల్లీ ఈరోజు ఫాస్టింగ్ కదండి. మేము ఎవరికి తినమండి ఈరోజు, మాది ఈవినింగ్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పొరాటా రెడీ అయిపోయింది. సో ఇదేంటి పొరాటా. సో పొరాటా అయ్యేలోపు రైస్ కూడా ఉడికిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇప్పుడు ఏమొచ్చి మా వాళ్ళకి కర్రీకి యాక్చువల్లీ మమ్మీ పప్పుని మామిడికాయ వండమన్నారు. సో ఇప్పుడు నేను పప్పు మామిడికి కర్రీ చేస్తాను. మీరు చూడండి, మామిడికాయ చూసారా, నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టమండి. సో ఇప్పుడు ఏమొచ్చి ఇదే అనమాట. సో పప్పు మామిడికాయ వండుతున్నాను. సో ఇప్పుడు నేను పప్పు అది కడిగి పెడతాను. రైస్ అయిపోయింది. మమ్మీ వాళ్ళకి టిఫిన్ ఇస్తాను. డాడీ ఇంకా పడుకున్నాక లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత డాడీకి టిఫిన్ ఇస్తాను. సో ఇప్పుడైతే మాత్రం పప్పుకి నేను ఇది రెడీ చేస్తాను మన ఇంట్లో వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు బిర్యానీకి చికెన్కి రెడీ చేస్తాను. సో ఇప్పుడైతే పప్పు వేస్తాను. పప్పు మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పప్పు నుంచి ఒక 3 సార్లు కలుసుకుందాం. పప్పు కడిగిస్తామండి. పప్పులో మనం సరిపోయినంత వాటర్ వేసుకుందాం కొద్దిగా. తర్వాత మరిగేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేద్దాం పప్పులోని సాల్ట్, కారం 1 స్పూను, ఇప్పుడు నుంచి టమాటీలండి. టమాటో ఒక 2 వేసుకుందామండి. ఎందుకంటే పప్పులోని ఎలాగో మామిడికాయ వేస్తాం కదండి, మరి పులుపు ఎక్కువ అయిపోద్ది. సో 2 వేస్తాను ఇలా కట్ చేసి. సో ఇక్కడ వాటర్ పెట్టి వాటర్లో ఇవన్నీ వేస్తాను. అన్నీ కట్ చేసి ఈరోజు బోల్డ్ ఉన్నాయి. యాక్చువల్లీగా పప్పు పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లు ఇవి ఉన్నాయి కదండి బయట నుండి, ఇవన్నీ కబోర్డ్స్ అవి కొంచెం క్లీన్ చేసి నీట్గా. ఆ తర్వాత ఇంక ఇల్లు అది తుడిచి కొంచెం సర్దేసి ఇల్లు అది తరబెట్టి పెట్టలేవి. అవన్నీ అయిపోయిన తర్వాత చేస్తూ పప్పు ఇల్లుకి మరుగుతుంది కదండి. ఆ తర్వాత కుక్కర్ ఆపేసి మళ్ళీ ఏవో కొన్ని పనులు చేసి దాంతోనే ఆ తర్వాత వచ్చి మళ్ళీ పప్పు ఇందులోని మామిడికాయ పప్పు కొంచెం ఉడకబెట్టాలి కదండి. ఈజీ అయిపోయిన తర్వాత మామిడికాయ ఉడకడం కోసం మళ్ళీ మనం తీసి ఒక 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి. మామిడికాయ అందులో మెత్తగా అయిపోతుంది. ఏం లేదు, మన పని అంతా ఏంటంటే 11 కల్లా వంట అయిపోయింది అనుకోండి. ప్యాకింగ్ అది చేసేసరికి అయిపోతుంది. 1/2 అవర్లో అందరూ కలిపి చేస్తాం కాబట్టి ప్యాకింగ్ అయిపోతుంది. సో అప్పుడు వెంటనే తీసుకెళ్ళి వేడివేడిగా అందరికీ పంచడానికి బాగుంటుంది. సో సమయం 12కి ఆ టైం కదండి, లంచ్ టైం. కరెక్ట్గా ఆ టైంకి అందరికీ ఆహారం అందేస్తే శుభ్రంగా కూర్చొని ఇష్టంగా వాళ్ళు తింటారు హ్యాపీగా. వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఉల్లిపాయలు కటింగ్ అయిపోయింది. సో నీళ్ళు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసి కలిపేసి ఇప్పుడు మనం దీన్ని బ్లాక్ చేసి స్టవ్ మీద పెట్టేద్దామండి. మమ్మీను అరుస్తుంది, అక్క అక్క అని పిలుస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదండి, అలాగే పిలుస్తుంటాను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ యాక్చువల్లీ మామిడికాయ ఏంటంటే మనం పప్పు కుక్కర్ అయిపోయిన తర్వాత అండి, కుక్కర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము దించేసి మళ్ళీ కొంచెం మరగబడుతుంది. ఆ టైంలో ఈ పప్పు ఈ మామిడికాయ
మామిడికి అందులో వేయాలి. అప్పుడు వాంటికి ముందు వేసేస్తే ఏంటంటే పప్పు పట్టిది కూడా మామిడికి కూడా మెత్తగా అయిపోతుంది. సో బాగుంది. సో ఇలా కటింగ్ అయిపోయింది. మనం ఇది పక్కన పెట్టేస్తుంది. పప్పు విజిల్ వస్తుందండి. చూసారా పప్పు కొంచెం వాటర్ ఎక్కువ కదండి, బయటకు వస్తుంది వాటర్ అంతా. సో ఇంకొక 3 విజిల్ వస్తే ఆఫ్ చేసేద్దామండి పప్పుకి. సో ఇప్పుడు పప్పు అయిపోయింది. మనం మూత తీసి సో అయితే వచ్చింది. పప్పులు ఇవన్నీ ఈ విధంగా ఉడకబెట్టాము. సో కొంచెం మిక్స్లు ఉన్నాయి పప్పుగా, ఎందుకంటే మిగతా స్టవ్ మీద పెట్టేటప్పుడు అది కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా కలిసి ఇప్పుడు ఈ మామిడికాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు వేసుకుందాం. ఇంట్లో మామిడికాయలు వేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆ మామిడికి మనకి సీడ్ కొంచెం పడడానికి పప్పు ఉడుకుతుంది, మామిడికాయలు కూడా అందులో కొంచెం ఉడికిపోతుంది. సో ఉడికిన తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకోం. సో ఇప్పుడైతే నేను తాలింపుకి రెడీ చేసేస్తాను. ఆల్రెడీ అందులో పప్పులో వేస్తాం కదండి కరివేపాకు, అందుకే కొంచెం వేస్తాను తాలింపుకి. మరి ఎక్కువ ఉన్నా బాగుంది. తాలింపు అన్నీ రెడీ చేస్తానండి. చూడండి ఇవన్నీ పప్పు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పప్పు కొంచెం ఉడికేలోపు కొంచెం సిమ్లో పెట్టాను కదండి. ఇప్పుడు ఉడికేలోపు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ చూస్తానండి, క్లీన్ చేస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక పక్కన 1 చేతిలో ఉంటుంది, ఒక పక్కన సో ఇల్లైతే తలబెట్టి పెట్టేస్తాను. ఫ్రై కదండి. సో మాకు ఫ్రైస్
కూడా ఉన్నాయి ఇంట్లోని మేము ప్రేర్ చేసుకుంటాం. సో ఎవ్రీడే నైట్ టైం చేస్తూ ఉంటాం, ఈవినింగ్ పూట ఫ్యామిలీ ప్రేయర్. అందరం కూర్చొని ఒక సాంగ్ అని పాడి బైబిల్ చదివి స్థుతులు బుక్ ఉంటుంది, దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం. స్థుతులు బుక్ చదువుతాం 2 pages. చదివిన తర్వాత మేమంతా అప్పుడు అందరూ కలిసి ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాం అన్నమాట. ఫ్రైడే టైంలో మాత్రం మార్నింగ్ టైంలో మేము చేస్తాం ఫ్యామిలీ ప్రేయర్. ఇలాగా తమ్ముడు కాల్ చేశారండి, బయటకు వెళ్ళారు కదా, తనకి ఉల్లిపాయలు అవన్నీ సరిగ్గా. సో అవన్నీ తీసుకుని యాక్చువల్లీ ఇంట్లోనే అవన్నీ కలిపారు. అంటే మీకు 5 months తీసుకుని అమౌంట్ ఇక్కడ క్లీన్ చేస్తాను. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి క్లీన్ చేద్దాం. సో ఇప్పుడు కబోర్డ్ క్లీన్ చేస్తాను. కవర్లో ఎక్కువగా మేము ఇక్కడే కదా మీకు వీడియో చూపిస్తున్నాం. క్లీన్గా లేకపోతే క్లీనింగ్ మాత్రం మెయిన్ కంపల్సరీ. అప్పుడు తినకపోయిన ఆహారం హ్యాపీగా ఉంటుందండి, కడుపు నిండుగా ఉంటుంది, ఇది శుభ్రంగా ఉంటుంది, మాత్రం చాలా బాగుంటుంది. ఇదివరకు అయితే మేము క్రిస్మస్ కలర్ కదండి వెరైటీగా ఏవైనా, అంటే ఇప్పుడు చూసారా మనం ఫొటోస్ అవి ఉంటాయి, ఫ్రేమ్స్ అవి మేము ఏంటంటే ఎవ్రీ క్రిస్మస్కి ఇయర్లీ ఫ్రేమ్స్ కొత్తగా తయారు చేసి పెయింటింగ్స్ మేమే వేసేయండి. మా సిస్టర్ వేస్తుంది, అక్కడికి హెల్పింగ్ నేను మా చిన్నక్క ఉండేది. సో తన వేసి బొమ్మలు గీసిస్తే వాటి పూర్తి కంప్లీట్ మేము చేసేది అనమాట. ఫ్రేమ్ కట్టి అదే మేము పెట్టాము. సో ఇయర్లీ క్రిస్మస్కి ఎవరు మా ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు మా వదిన అన్నయ్య వచ్చేవాడు, వాళ్ళు అదే అనుకునేవారు, ఫ్రెండ్స్ అక్కాలి ఫ్రెండ్స్ అయినా ఏదైనా ఈ సంవత్సరం వీళ్ళు ఏంటి వెరైటీ చేస్తారనుకుని దానికోసం చూడడానికి ఇష్టంగా వచ్చేవాడు. సో షాప్ పెట్టిన తర్వాత ఇంక బిజీ అయిపోయింది. బిజీ అయిపోయిన తర్వాత అల్లికలు అవన్నీ మర్చిపోయింది. చాలామంది ఇప్పుడు మొదటి చేశారు అల్లికలు అవన్నీ, కానీ మేము మా చిన్నదాంట్లోనే మేము అల్లికలు అవి చేసాం. ఎందుకంటే నార్త్లో కలిగింది, నార్త్లో అల్లికలు అంటే ఫేమస్ ఉంది, స్వెటర్స్ అని అయితే మేము అప్పుడు ఉండేటప్పుడు నేర్చుకున్నాం చిన్నప్పుడు. దాంతో మాకు అల్లికలు అవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు అవన్నీ వదిలేసాం అల్లికలు. మేము వదిలేసిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాను అందరూ అల్లికలు అవి. అంటే ఎవరి ప్రపంచంలోనే ఇప్పుడు అల్లికలు అవి ఉంది. ఫస్ట్ నార్త్లోనే ఉండేది, ఇప్పుడు ఈ ఊరు ఆవులు లేదు, ప్రపంచం అల్లికలు. సో చిన్నప్పుడు మేము అలాగే ఇంకా స్వెటర్స్, క్యాప్స్, అల్లికలు పెరిగింది చాలా. టెడ్డీ బేర్స్ అయినా సరే అవైనా సరే మేము చేసేది, మాకు వచ్చు అవన్నీ. తర్వాత పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ కూడా మేము రెడీ చేసేది అన్నమాట అంత బాగా. సో అవన్నీ మాకు వచ్చు, ఫ్లవర్స్ అవి రెడీ చేయడం. ఈసారి నేను కొన్ని వీడియోస్ మీకు అవి చేసి పెడతానులేండి, మీరు చూడండి. తర్వాత గోల్డ్ ఇవి వచ్చేవండి, ఆపిల్లాగా ఉంటాయి అనమాట. సో ఆర్టిఫిషియల్. సో అవి తీసుకుని గోల్డ్ కలర్ వైట్స్ ఉండేవి, ఆ వైట్స్ని చెట్టులాగా తయారు చేసి దానికి మేము ఇవన్నీ చేసి దానికి ఆకు లీవ్స్ పెట్టేసి కోసలు పెట్టారు, చిన్న ఫ్లవర్లా చేసి పెట్టారు. చాలా బాగుండేది అది. ఇవన్నీ అయిపోయింది మేము చేస్తాం. అవన్నీ పాత వైపు పాడేది కూడా అయిపోయింది. సో మీకు తప్పకుండా నేను అవన్నీ కూడా చేస్తాను, ఫ్లవర్స్ అవి చేయడం. తర్వాత చీపురు ఉంది కదండి, దాంతో కూడా ఒక వేసు మనం ఫ్లవర్స్లా చేసి అదే కలర్ పెట్టి చాలా బాగుంటుంది. అది కూడా నేను చేసి చూపిస్తాను, వీడియో ఒకరోజు చేస్తాను.
మ్యారేజ్ అండి. ఇది అందరికీ మెయిన్ కదండి, ఫేస్ అది చూసుకోవడానికి. సో రిలాక్స్ మొహం చూడకపోతే ఉండలేరు అప్పుడు. మా ఫాస్టర్ గారు అదే చెప్తుంటారు, మార్నింగ్ లేసి అందరూ అద్దాలు చూస్తూ ఉంటాం, ఫేస్ మొహం అద్దం మన ఫేస్ చూపిస్తాం. అలాగే బైబిల్ తప్పకుండా చదవండి. ఆ బైబిల్ చదివితే మన హృదయం ఎలా అడుగుతుందో బైబిల్ చెప్తుంది. సో దాన్ని బట్టి మనం మన ఒక ఫీలింగ్స్, మన ఒక మాట తీరే ఏవైనా ఉంటే సో అవి మనం మార్చుకోగలం. బైబిల్ మనకు బుద్ధి చెప్తుందని చెప్తుంటారు. సో నిజమేనండి, ఆ బైబిల్ నేను ఎప్పుడు చదువుతాను రోజు. నేను రోజుకి 3 అధ్యాయాలు చదువుతూ ఉంటాను. మళ్ళీ నైట్ టైం చదువుతాను కదండి 4. సో ఒక అధ్యాయం ఉంటుంది బైబిల్లో, కీర్తనలు 91వ అధ్యాయం చాలా బాగుంటుందండి. సో రెగ్యులర్గా అది చదవాలి. అది కంఠస్థం చేసుకొని మార్నింగ్ లెగ్గానే ప్రేయర్ చేసుకుని ఆ వాక్యం ఆలోచన ఇక్కడ ఫిల్ చేసుకున్నాం కదండి. సో అది చదువుతూ ఉంటాను అనమాట బైబిల్ లేకుండానే. సో అలా రోజుకి 5 అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటాం. సో ఇక్కడ క్లీనింగ్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇల్లు తుడిచేద్దాం. సో ఇల్లు తుడిచే ముందు పప్పు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు పప్పు ఉడిపోయింది, మామిడికాయ శుభ్రంగా ఉడిపోయింది. సో ఇప్పుడు మనం గురించి తాలింపు పెట్టుకుందామండి. మా మమ్మీ పప్పు మామిడికాయ అంటారు. సో ఇవన్నీ మేము చేసిందే మీకు చూపించిన చూడండి. అది మేము చేసిన దాంట్లో అది ఒక మాత్రం మిగిలింది. మిగతా పని ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది కదండి. అది స్టాండర్డ్ అనమాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది అది చేసి దగ్గర 15 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుందండి అది చేసి. చూస్తారా రండి, దాని ముందు తాళి పెట్టేస్తాను ఆగండి. అయ్యే మనం అన్నీ చేసేవాళ్ళు కదా ఇది. సో అవన్నీ చెప్పాను అన్నమాట. మళ్ళీ ఈసారి మనం 20 ఇయర్స్ అవుతుంది అప్పుడు చేస్తాం. 20 ఇయర్స్ అవుతుందండి. 20 ఇయర్స్కి అది స్టాండర్డ్లో అలా ఉండిపోయింది అనమాట. మిగతావన్నీ పెయింటింగ్ మామూలు ఇచ్చింది సింపుల్ వాటి తీసుకోలేండి. ఎందుకంటే కొంచెం ఫోటోస్ ఫ్రేమ్స్ ఎక్కువ మా నాన్నగారి ఫోటోస్ ఇష్టమని డాడీ తీసుకుంటారని చెప్తాం. ఇవన్నీ పక్కన ఎవరు పడతారండి, మళ్ళీ కావాలంటే కొత్తగా చేసుకోవచ్చు. వేరే వెరైటీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అంటే అది ఇంకా తీస్తాం. సో ఇది మాత్రం బాగుంటుందని సేవ్ ఉంచుతాం అనమాట. ఇది అంటే మిగతా మనం చేసి చాలా కష్టమైంది. అది చేసేటప్పుడు అయితే చేతులు కట్ అయిపోయింది అనమాట. అలా ఇంటివి చూపిస్తాను కదండి. మా శాండీకి టీ షర్ట్ వేసానండి. మొన్న వర్షం పడింది కదండి, ధోని తుఫాను. కాకపోతే ఇక్కడ రాలేదనుకోండి, వర్షం మాత్రం పడింది, చల్లగా అయిపోయిందండి. దీనికి చలేస్తుందని ఆ టీ షర్ట్ వేసాను. దానికి ఎంత నచ్చిందంటే ఆ టీ షర్ట్ అలా నచ్చింది. సో తాలింపు అయిపోయిందండి. శాండీ ఏంటమ్మా, మా శాండీ చాలా లావు ఉండేదండి. ఎప్పుడు ఏంటంటే విత్తనాలు గెలిచి రోడ్లో చేసేది. సో అలాగా డాగ్స్ అన్ని ఒక 2-3 డాగ్స్ దానికి కచ్చడం వల్ల పాపం చాలా వీక్ అయిపోయింది. అప్పుడు బాగా వీక్ అయిపోయింది. హాస్పిటల్ చాలా తిరిగిన రోజు ఒకరోజు తప్పించి ఒకరోజు ఇంజక్షన్ వేయించాడు, వ్యాక్సిన్ వేయించేసి ఆ తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ లావ్ చేయకపోతే నేను ఉదయం సాయంత్రం రోజు తెగ తినిపించేదాన్ని. చాలా లావ్ అయిపోయింది.
ఆ తర్వాత ఇంకా సరే అని చెప్పేసి తినడానికి నా మీద నడిచింది. ఇంకా అలా ఉందని చెప్పి వదిలేసాను నేను అప్పటి నుంచి తినిపించింది. సో ఇదే తింటూ ఉంటుంది కానీ ఎక్కువ తినదేది. సో దాంతో ఒక సన్న అయిపోయింది అనుకుంటూ ఉంటాను దీనికి తినిపించని అని. కానీ ఈ పనులన్నీ చేసి షాప్ అని అన్ని పనులు అలిపోయి ఇంటికి కూడా తినిపించలే కదండి, ఇంకా ఇద్దరికి తినిపించాలంటే నా వల్ల కాదని సో మా తమ్ముడే దగ్గర నుండి తినిపిస్తారు దాన్ని. దానికోసం కోడికాయలు అవి తెస్తూ తింటుంటుంది అది. నాన్ వెజ్ చికెన్ కర్రీ ఫిష్ తప్ప వేరే తినడానికి ఇష్టపడదు. అందుకే సింధికి మేము నాన్ వెజ్ అలవాటు చేయలేదు. సో రండి నేను మీకు ఆ వీడియో అది చూపిస్తాను చూడండి. ఫ్లేవర్ ఇదిగోండి చూసారండి, ఇది పల్చని రేక్ అండి, చాలా పల్చిగా ఉంటుంది రేకు. సో ఇప్పుడు మనం స్టీల్ డబ్బా ఏదైనా కొంటాం కదండి, పాలపొడి డబ్బా అది దాని మీద చూసారు పల్చని రేకు ఉంటుంది చూసారా, ఆ రేక్ అండి ఇది. ఇది ఫుల్ ఒక పేపర్ మనకి పెద్దది చార్ట్ పేపర్ ఎలా ఉంటుంది పెద్దది, సో అలాగా ఇది మనకి దొరుకుతుంది అనమాట. సో అది తీసుకొచ్చి దాని మీద మేము ఇవ్వండి ఇలాగా పెండతో గీసి దాన్ని శుభ్రంగాని పెండతో గీసిన తర్వాత ఇవ్వండి ఇది ఒకటి. ఇది కూడా అప్పుడు మా దగ్గర ఒక బుక్ ఉండేదండి, అందులోని ఇది నెమలు అనమాట, వైట్ కలర్ నెమలు చాలా బాగుంది. సో ఆ ప్రింట్ బుక్ ఉండదు కదండి, ఎప్పటికైనా చిరిగిపోతుంది. సో అది ప్రింట్ తీసి ఇగో ఇలాగ మేము ఏం చేసామంటే దాన్ని చూసుకుంటూ ఈ వేసామండి పెయింటింగ్ చేసి. ఆ తర్వాత దీన్ని సన్నంగా బ్లేడ్ ఉంటుంది చూసారా, హాస్పిటల్లోని ఆపరేషన్ చేస్తే బ్లేడ్స్ ఆ బ్లేడ్ అండి, ఆ బ్లేడ్తోని దీన్ని చాలా సన్నంగా కట్ చేసుకుని వచ్చాను. ఇది అంతా కటింగ్ బాగా నచ్చింది కానీ ఇది కట్ చేసేటప్పటికి మాత్రం చాలా ఇబ్బంది అనిపించేది అండి. కానీ అది చాలా స్లోగా నెమ్మదిగా కట్ చేసినప్పుడల్లా నా వేలు కట్ అయిపోయేది, చాలా కటింగ్స్ అయ్యేది వేలు దీనివల్ల. సో అలా చేసిన తర్వాత అప్పుడు దీనికి నుంచి ఇది ఒక క్లాత్ అనుకుంటుంది, ఏదో క్లాత్ బ్లాక్ది. సో దాని మీద ఇది అంటించేసి దీన్ని ఇలాగ ఫ్రేమ్ కట్టించాం, ఇదిని. సో చేసి 20 years అవుతుందండి. ఇది మా చేతులతోనే చేసాము. తర్వాత లోపల ఒక పెయింటింగ్ ఉంది, అది కూడా ఇక్కడ ఉంది, లోపల చూపిస్తాను కదండి. ఇదిగోండి ఇది పెయింటింగ్ అండి, అంటే క్రిస్మస్ జీసస్ పుట్టింది ఉంటుంది కదండి చరిత్ర, సో అదే అనమాట. అది మేము ఇలాగా అక్క వేసేది పెయింటింగ్, అక్క చెప్తే పెయింటింగ్ వేస్తాము ఇలాగ. ఇవన్నీ చేసి తీసి దీని మీద తర్వాత మేము ఆ కలర్స్ అవి చేసి పెట్టేసి దీన్ని కూడా ఫ్రేమ్ కట్టించామండి. దగ్గరికి ఇది ఎంత ఇది కూడా 20 years దాటిందండి, 20 years దాటింది. సో ఇదిని అది ఉంచాం, మిగతా పారిసాం. టెడ్డీ బెడ్స్ కూడా చాలా కట్టాం, అవన్నీ మేడ మీద ఉన్నాయి. సింధి ఆడుకుంటారని పిలుస్తాం, తర్వాత బ్రౌనీ ఆడుకుంటుంది దాంతో. సో ఇలాగండి ఇంట్లోనే ఎక్కువ మేము చాలా చేసేవారు. సింధి ఏంటి, సింధి హాల్లో అసలు శాండ్ బాగానే ఉంది, ఎందుకంటే ఇది నారాజు అంటే సింధి తన ప్లేస్. శాండీ ఏంటి హాల్ కిచెన్ దీని ఇష్టం, ఇదంతా శాండీ తిరుగుతుంది. ఇది మాత్రం హాల్ మాత్రం సింధిది అనమాట. అసలు బాగానే ఉంది, గొప్ప సింధిది దీన్ని మా సింధి అలా ఉంది. బాబాయ్ శాండీకి యాక్చువల్లీ కాలు చెప్పాను కదండి మెట్ల మీద నువ్వు గెలిచి పారిపోతూ ఉంటుంది. సో అలా పారిపోయేటప్పుడు ఏమైందంటే రోడ్డు మీద మేము చూసుకోలేదు. ఆ రోజు మా తమ్ముడు రాజస్థాన్లో ఉన్నాడు, తన నుంచి లీవ్కి వస్తున్నారని నేను దానికోసం వెయిటింగ్లో ఉన్నాను. ఇక్కడ ఫోన్ కోసం ఏ ట్రైన్ వస్తుంది కదా, ఎక్కడ దిగుతారు అది అవన్నీ చెప్తుంటే మేము వింటున్నాం. ఈ లోపు ఇది ఎప్పుడు గెంతేసి మెట్ల మీద వెళ్తుంది రోడ్డు మీద. సో బైక్ అన్నవారు స్పీడ్గా, మరి బైక్ స్కూటీ ఏదో తెలియదండి, స్పీడ్గా వచ్చి దాన్ని తీసిందంట. సో బ్లడ్ అండి చాలా ఎక్కువ కాలింది. అది వచ్చిన తర్వాత అన్నీ నాకు వెనక కాలు మీద నుండి పైనుండి వెళ్ళిపోయింది ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పారు. అది మాకు తెలియదు. ఇది వచ్చేసి లోపల దొరికిపోయి నాకేస్తుంది. చీర బయటకి వెళ్తే నుంచి హరబిల్లో మేము ఉన్నాము, బ్లడ్ కనిపిస్తుంది ఏంటి అని చూసుకుని అలాగా బ్లడ్ వస్తే శాండీ దగ్గరకు ఉంది బ్లడ్. అప్పుడు వెంటనే చూస్తే ఇది ముట్టుకునేది అంటది. ఆయన ఎలాగో సాహసించి దాన్ని తీసి బ్లడ్ అది బాగా తుడిచేసి ఆయింట్మెంట్ అది తీసుకుని ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాసి నాకిస్తుంది చాలా ఇదొకటి. సో మేము మళ్ళీ అది కట్టేసి బ్యాండేజ్ టేప్ ఇచ్చేస్తాను, వైట్ కలర్ బ్యాండ్ ఉంటుందండి, అది కట్టేసి చేస్తున్నాం. అప్పుడు చాలా ఇది
హాస్పిటల్ తిప్పి ఇంజక్షన్ కూడా వేసాం కానీ నవ్వలేకపోయింది. ఒక కాలు ఇలాగ పరిగెడితే చాలు. అయినా దీనికి బుద్ధి ఉండదు ఏంటి, మళ్ళీ మెట్ల మీద గెంటి కానీ కాలు దానికి బెనిఫిట్ అనమాట, పెయిన్ వచ్చినట్టు. లాస్ట్ టైం చాలా సీరియస్ హాస్పిటల్ తీసుకొచ్చేసిన మీరు దానికి ఎక్సర్సైజ్ చేయండి చాలు చేస్తుంటుంది. అలాగే శాండీ వెళ్ళమ్మా. సో అలాగే మేము చేసేది అయినా సరే తనకి ఇది అవ్వలేదు. అప్పుడు సింధి వచ్చిందండి, ఈ సిద్ధనిది సింధి వచ్చిన తర్వాత ఒకరోజు అది ఏంటి ఇక్కడికి వస్తే అలాగే పరిగెత్తడం స్పీడ్గా పరిగెత్తింది శాండీ. అంతే దెబ్బకి దాని కాలు సెట్ అయిపోయింది. అప్పుడు మేము అంటాం శాండీ సింధి ఏంటి శాండీకి డాక్టర్ అనమాట. సో ఈ డాక్టర్ వచ్చి ఆ పేషెంట్ని బాగా చేస్తుంది. అప్పుడు నేను దాని కాలు సెట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడ నుండి వెళ్తున్నా కొంచెం కాలు వెంటనే బాగుంది, పూర్తిగా సెట్ అయ్యి అంటారు కదా, షాక్ ట్రీట్మెంట్ అంటారు కదా. మా సింధిది షాక్ ట్రీట్మెంట్, ఇది డాక్టర్ అనమాట. ఏ డాక్టర్ పిల్ల, ఏ డాక్టర్ అమ్మాయి, డాక్టర్ గారు ఏం చేస్తున్నా డాక్టర్? ఓ డాక్టర్ గారికి నేను టిఫిన్ తినిపించలేదు, సారీ నాన్న, కొంచెం ఇల్లు తుడిచి తడిబట్టి పెట్టి అప్పుడు నీకు తినిపిస్తాను. సో ఏదండి ఇప్పుడు ఏంటి నేను ఇల్లు అంతా తుడిచేస్తాను, తుడిచి తడిబట్టి పెడతాను. సో మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మీరు అవన్నీ రెడీ చేసేస్తాను. హాయ్ రాజీ అక్క. సో అక్కలు వచ్చారండి, చిన్న అక్కలు. మా సింధి చూసారు ఎంత స్పీడ్గా వెళ్ళింది. 4 కేజీలు చికెన్ తెచ్చాక ఒక ఆయిల్ సన్ఫ్లవర్ ఉంది. బాబు బాగున్నారా? సో ఇవన్నీ సామాన్లన్నీ వాటికి పంచడానికి కావాల్సినవన్నీ మేము కొన్ని తెచ్చారు. ఇప్పుడే చూడండి, మీకు చూపిస్తాను కొన్ని ఇవన్నీ వాటి కోసం. సో టమాటీ, ఇవి కొత్తిమీర అన్నీ. సో ఇక్కడ నుంచి రైసు, ఏదైతే అమౌంట్ మేము వాళ్ళ కోసం తీసుకెట్టాం దాంతో అనమాట మేము ఇవన్నీ కొన్ని తీసుకొచ్చాము. సో ఇప్పుడు అవన్నీ మసాలాకి రెడీ చేస్తుంది. ఏంటంటే బిర్యానీ, చికెన్కి, తర్వాత కషమీరకి ఇవన్నీ రెడీ చేసి నేను పక్కన పెడతాను. సో అదేంటి కాయగూరలు ఎలా కోస్తారు చెప్తారా? కాయగూరలు ఎలా కోస్తుంది కాదు, మేము వంట చేస్తున్నాం కదా, అవన్నీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా. మార్నింగ్ నుండి చేస్తాను, పప్పుని మామిడికాయ ఉంటాను, రైస్ వండిస్తాను, అయిపోయింది. ఇది ఇప్పుడే కదా నేను తీసుకొచ్చాను. అది బిర్యానీకి కావాలా కడిగారు, వాటర్ ఇక్కడే కడిగేసి పిల్లలు వెళ్ళిపోయారు కాలేజ్కి. జస్ట్ తయారీ అంతది, అది నీట్గా కదా దాన్ని. బిర్యానా లోపల పడుకోదు, ఇక్కడికి వచ్చినా పడుకోవడం కదా, దాన్ని మోసుకొని రావాలి. ఆ టైంకి వెళ్తాం. ఇప్పుడైతే ఇవన్నీ నేను రెడీ చేస్తాను. ఉల్లిపాయలు అవి కట్ చేస్తాను బిర్యానీకి అండ్ చికెన్ కాట్లకి. సో అల్లం వెల్లుల్లి ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. ఇవన్నీ కచమరికి ఇవన్నీ రెడీ అయిపోతుందండి. తర్వాత నేను అవి రెడీ చేస్తాను. సారీ
మీ కరుణ మీ కటాక్షం నెరవేర్చి ప్రతి గురించి అక్కడ ఆరోగ్యం దయచి స్తోత్రాలు. మీరు చేసిన మేలు ఇంతవరకు కాచి కాపాడడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆది నుంచి అంతవరకు మీ సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. చల్లని దేవుని నీడలో కలిసిపోయి కాలం పరీక్షిస్తున్నామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం నీళ్ళలో ఉన్నాము మనము అంతలోకి రాకపోయినా పర్లేదండి. ప్యాకింగ్ చేస్తున్నాం, కన్నీ ప్యాక్ అవుతుంది. బిర్యానీ కచంబరి ప్యాకింగ్ చేస్తున్నాం. చేస్తూ మాట్లాడు టైం పాస్ ఫ్రెండ్స్. కచంబరి చేయాల్సిన ఎందుకంటే బిర్యానీ వేడివేడిగా ఉంది, కొంచెం చల్లగా వచ్చి ప్యాక్ చేద్దామని పక్కన పెట్టాం. తింటూ కూడా ప్యాకింగ్ చేయొచ్చు, కానీ ఫాస్టింగ్లో ఉన్నా కదా ఫ్రెండ్స్, అందుకే చేయట్లేదు. బిర్యానీ రెడీ అయిపోయింది, కొంచెం చల్లగా అవుతే ప్యాకింగ్ చేయొచ్చు. గుమ్మలాడే బిర్యానీ రెడీ. సో బిర్యానీ ప్యాకింగ్ రెడీ అవుతుంది. బిర్యానీ ప్యాకింగ్ అజ్జు ఇవ్వండి. మేము ఇలాగ వేస్తుంటే మా జీజు ఏం చూడండి అలాగే రబ్బర్ బ్యాండ్. అంటే మా జీజు చాలా కష్టమైన పనులు తీసుకొని మాకు చాలా సింపుల్గా ఈజీగా ఉండేవి అవి చెప్తుంటారు. సో వడ్డించడం ప్యాక్ చేయడం చాలా కష్టం కదండి, ఈజీ కదండి. రబ్బర్ బ్యాండ్ చాలా ఈజీ కదండి. అదిగోండి కష్టమైన రబ్బర్ బ్యాండ్ బాగా చుడుతున్నారు. ఈజీగా ఉన్న రైస్ మేము ప్యాకింగ్ చేసి ప్యాకెట్లో వేసి ఇస్తున్నాం. మీరే కామెంట్లో పెట్టండి. ఏం చేస్తాను అంతే. బిర్యానీ ఇప్పుడు చికెన్ ఇవ్వండి. చికెన్ తీసుకొచ్చి కొంచెం చల్లగా అయితే దీన్ని కూడా ప్యాక్ చేస్తాం. ఇప్పుడు బిర్యానీ కటింగ్ అయిపోయింది, దాని బ్యాగ్లు అన్నీ రెండు 34 36 38 40 42 44 46 48 చిన్న సంచి తీసుకురా బాబు, బ్యాగ్ చిన్నది చిన్నదా. ఇది కాదు, ఇది కూర కర్రీకి. మీరు అన్ని లెక్కెట్టి నువ్వు వేస్తారు అంత వస్తారు. మీరు కూడా చక్కగా దేవుడి పేరుతో పంచాలి, ఎందుకంటే దేవుడి దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆమె నేను చెప్పింది నిదానంగా ఎవరో పంచారు కదా. రెండు అమ్మ మొబైల్ ఇక్కడ అట్టిపళ్ళు తీసుకున్నాయండి, సో అవి కూడా వేద్దామని. అమ్మ తీసుకోండి.
ఇదిగో అమ్మ తాత ఇగో ఇంకా అమ్మ కూర తీసుకున్నాను సో ఇదండి ఇక్కడితో ఈ వీడియో అయిపోయిందండి. ఈ అంతా చూసారు కదా, వంటది చేయడం అందరికీ తీసుకెళ్ళి పంచాం. చాలా బాగుంది, చాలా హ్యాపీగా. సో ఆ టైం కరెక్ట్గా భోంచేస్తారేమో అనుకున్నాం అందరూ, కానీ ఎవరు భోంచేయలేదు అన్నమాట. మేము వెళ్ళిపోయేసరికి అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. సో ఒక దగ్గరే అంటే ఎక్కువ కష్టపడుకుంటే అందరికీ ఇచ్చేలాగా అయ్యింది. చాలా అందరూ తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆకలి ఇస్తుందమ్మా కరెక్ట్గా తీసుకొచ్చారు అని అన్నారు కొంతమంది. నిజంగానే అలాగన్నీ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగా అనేటప్పుడు. సో వాళ్ళందరూ చక్కగా తీసుకున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు చూసి అందరూ కొంచెం చక్కగా భోజనం చేస్తున్నారు చాలా హ్యాపీగా. చాలా బాగుంది, వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి, నేను స్టాప్ చేస్తున్నాను. ఓకేనండి, బాయ్, మే గాడ్ బ్లెస్ యూ.